मैं मेरा लीडर.com से अमानुल्लाह खान। और आज हम बात करने वाले हमारे स्पेशल गेस्ट जो है आम आदमी पार्टी से कंटेस्ट करने वाले एरागंटी शारदा मैडम से, जो आप पार्टी के कैंडिडेट हैं, कुकटपल्ली कंटेस्टेंट। ఓకే మ్యామ్, ఎందుకు మీరు ఆ పార్టీ సెలెక్ట్ చేశారు? ఎందుకు ఆ పార్టీ సెలెక్ట్ చేసిన అంటే, నేను ఒక సోషల్ వర్కర్ ఇక్కడ కుకట్పల్లి నియోజకవర్గంలో. నేను 2005లో మైత్రి మెంబర్షిప్ ఇచ్చారు నాకు సనత్ ఆర్పిఎస్ నుండి. మైత్రి మెంబర్షిప్ 2005లో ఇచ్చిన తర్వాత 2007లో నేను ఒక డ్వాక్రా గ్రూప్ చేసిన. డ్వాక్రా గ్రూప్ ఒక్కటి చేసి 150 గ్రూపులు చేసిన చరిత్ర ఉంది నాకు. అప్పట్లో శారద, ఎల్ఎన్టీ, బేసిక్స్, స్పందన అని కొన్ని చిన్న చిన్న లోన్స్ వస్తుండే మహిళలకు. ఆ లోన్స్ వచ్చే మూమెంట్లో నేను కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో తల్లి పిల్లలను చదివించాలి అంటే, ఈరోజు భర్త చేసుకొని వచ్చిన ఉద్యోగం జాబ్ తోటి, ఆ వచ్చిన జీతంతో మాత్రం ఆ కాపురాలు నిలబడతలేవు. కాబట్టి వాళ్ళకి నేను చిన్న కుటీర పరిశ్రమలాగా చిన్న చిన్న లోన్లు ఇప్పించి మంచి సోషల్ వర్కర్గా పేరు తెచ్చుకొని మదర్ తెరీసా ఫౌండేషన్లో కూడా నేను ఒక మెంబర్గా పనిచేసిన. అట్లా చేస్తున్న టైంలో నాకు 2010 టీఆర్ఎస్ పార్టీ నుండి పిలుపు వచ్చింది. పిలుపు వస్తే నేను ఒక నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా చేస్తూ 2011లో నేను మళ్ళీ వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్లో కుకట్పల్లి ప్రెసిడెంట్గా కూడా మళ్ళీ నేను ఎన్నికైనా. నాకు పోస్టులు వస్తూ ఉన్నాయి, కానీ వాటి వెనకాల రేపు నేను ఎమ్మెల్యే లీడ్లకు పోతా అన్నది నేను ఏ ఒక్కరోజు ఊహించలేదు. నేను ఏ పార్టీకి పనిచేసినా, నేను ఒక సోషల్ వర్కర్గా పనిచేసినా, కానీ ఒక వార్డ్ మెంబర్గా కూడా నాకు వచ్చేది కాదు. అలాంటి సిచ్యువేషన్లో 2014 ఇప్పుడు ఈ టైంలో 14వ సంవత్సరంలో ఒక శారద కుకట్పల్లి నియోజకవర్గం నుండి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా బయటకు వస్తుంది అన్నది మాత్రం నేను కలలో కూడా ఊహించలేదు సార్. అయితే నాకు పిలుపు ఎట్లొచ్చింది, నేను ఒక సోషల్ వర్కర్గా పనిచేస్తున్న టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ నెలకొన్నది. ఆయన సీఎం అయింది కేజ్రీవాల్ సార్. సీఎం అయినా కానీ తను ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళ దిగ్బంధంలో నేను ఉండి పనిచేయాలన్న అయిష్టంగా ఆయన పక్కకు వచ్చేసిండు. నేను కూడా టీఆర్ఎస్ పార్టీల ఉద్యమాలలో బాగా పాల్గొని 54 సార్లు అరెస్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే అదొక బిజినెస్ అయిపోయింది అనేసి నేను బయటకు రావడం జరిగింది. ఆ టైంలో నేను ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళి, ఆ ఇంటర్వ్యూలో నాకంటే ముందు డాక్టర్ రంగారావు గారు, మంచి ఆర్థోపెటిక్ డాక్టర్ కుకట్పల్లి, మళ్ళీ ఒక జర్నలిస్ట్, ఇద్దరు వెళ్ళిండ్రు. వాళ్ళతో పాటు నేను పోయినా. నాకు ఒక 20 నిమిషాలు అక్కడ ఇంటర్వ్యూ జరిగింది. జరిగిన గంటకే ఎవరికి డిక్లేర్ కాలే, నాకు టికెట్ డిక్లేర్ అయింది. నేను అసలు షాక్. ఆ టైంలో నా కొడుకు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, బాబు ఉన్నాడు నాతో పాటు. మమ్మీ ఇలాంటి ఛాన్స్ ఎవరికి రాదు మమ్మీ, నువ్వు అన్నాడు. అటువంటి టైంలో నా కొడుకు మాటకు నేను తలవంగి సరే అని ఒప్పుకొని వచ్చి ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళగా ఫస్ట్ టికెట్ నాకే వచ్చింది, బీఫామ్ నాకే వచ్చింది. వచ్చినా సైలెంట్గా ఉన్న తర్వాత కొందరు మేధావులను, పెద్ద మనుషులను కూడా అడిగిన, ఏమంటారు మరి నాకు టికెట్ వచ్చింది, నా దగ్గర డబ్బులు లేవు. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యమైంది, దానికి ఫండ్ కూడా ఉండదు. నా దగ్గర డబ్బు లేదు, నేను ఒక రెంట్ హౌస్లో ఉంటా, నేను ఒక్కొక్క నడిపించేది నా బిజినెస్ కర్రీ పాయింట్ క్యాటరింగ్, అందులో ఏమొస్తుంది నాకు అనేసి అడిగితే, తల్లి నువ్వు 30 సంవత్సరాలు ఏ పార్టీలు ఉన్నా నీకు ఎమ్మెల్యే టికెట్ ఎవరు ఇయ్యరు, నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని అడుగుతారు. కోట్లను బట్టి నీకు టికెట్ ఉంటుంది తప్ప నీ మంచితనానికి టికెట్ రాదు, నువ్వు సరే అను, పైన భగవంతుడు ఉన్నాడు, నువ్వు ఇంత సోషల్ వర్క్ చేసినావు కదా, నీకు కంపల్సరీ మంచి జరగవచ్చు అన్నారు. అప్పటి నుండి ఫాలో అప్ స్టార్ట్ చేసిన. మీరు టీఆర్ఎస్ పార్టీలో 14 ఇయర్స్ పనిచేశారని చెప్తున్నారు. టీఆర్ఎస్లో మీరు ట్రై చేయలేదా టికెట్ కోసం? నేను చెప్పిన కదా సార్, నేను ఉద్యమాల మీద ఇష్టంతో పార్టీకి పనిచేసిన. ఉద్యమం చేసిన తర్వాత కంపల్సరీ అక్కడ ఏముంది, డబ్బుకు ప్రాధాన్యత ఉంది. ఆ డబ్బు కోట్లు కావాలి ఈరోజు. ఆ కోట్ల రూపాయలు నేను ఎక్కడ తెస్తా? కనీసం గెలిచిన అభ్యర్థి కూడా నాకు వార్డ్ నెంబర్ ఇస్తాడన్నది కూడా నాకు నమ్మకం లేదు సార్. మీరు ఇప్పుడు కేసీఆర్ గారికి ఇదే మాట ఆడితే వాళ్ళు ఏం చెప్తారంటే, రిబెల్స్ ఎలాగే ఉంటారు, టికెట్స్ లేదంటే ఇలా క్రిటిసిజం చేస్తారని చెప్తారు. అదే క్రిటిసిజం కరెక్టా లేదా కేసీఆర్ సార్ చెప్తున్నారు మాట కరెక్ట్? దీన్ని కూడా నేను ఏకీభవించా సార్, ఇది కూడా తప్పు. ఎందుకంటే నేను ఆల్రెడీ టికెటే ఆశించలే. నేను ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలి టీఆర్ఎస్ పార్టీలోనే వెళ్ళలే, కాంగ్రెస్ పార్టీ కావాలనిలే, నా టీడీపీ, నా కుజ్బీ ఏది కూడా నేను అడగలే. నేను ఒక సోషల్ వర్కర్గా ఉన్న టైంలో ఉద్యమం అయ్యింది,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది జూన్ 2కు. తెలంగాణ ఏ పార్టీ ఉన్నా లేకున్నా డిక్లేరే అది. ఆంధ్రప్రదేశ్ అక్కడ, తెలంగాణ ఇక్కడ. కానీ నేను ఎక్కడ ఏ పార్టీని కూడా నాకు టికెట్ కావాలనిలే. ఇది ఏముందంటే స్వచ్ఛందంగా నేను చేసిన సేవకు నాకు వచ్చిన టికెట్ ఇది, ఒక వైట్ పేపర్ ఇది. అదే అంటే మీరు ఇది బిలీవ్ చేస్తారు టీఆర్ఎస్ కాంగ్రెస్ టికెట్స్ అమ్ముతున్నారని? కంపల్సరీ సార్. నేను చెప్తున్నా 26 నిన్న అంటే 26 సాటర్డే రోజు మార్నింగ్ నుండి 11 o'clock నుండి ఈవినింగ్ 4 వరకు నాకు వచ్చిన కంప్లైంట్లో ఏమున్నదంటే భయంకరమైన న్యూస్ సార్. చెప్తే మీరు అందరు కూడా బాధపడతారు. ఈరోజు హిందూ, ముస్లిం, సిక్, ప్రతి క్రైస్తవులు మనం అందరం అన్నదమ్ములం, అక్కచెల్లెళ్ళం. మనకు మతం ముఖ్యం తప్ప కులాలు కాదు. మన మతం ఏదైనా సరే మనం అందరం ఒకటే. మనల్ని ఎవరిని కోసినా వచ్చేది రక్తమే సార్. నేను ఎక్కువ పెద్ద చదువు చదవలే కానీ నిన్న నేను చాలాసేపు బాధపడ్డా. రాత్రి 11 o'clock నేను కూర్చొని ఏడవడం కూడా జరిగింది. ఈ వ్యవస్థను మనం మారుస్తామని. 2 లీడర్లు సార్, ఈడ బలిసిన లీడర్లు, ఒకే కులం లీడర్లు, ఒక వినాయకుడిని, ఒక మన అల్లా, ఒక జీసస్, ఒక వినాయకుడి ఫోటో పెట్టి, ఒక ఖురాను, ఒక బైబిల్ పెట్టి ప్రమాణం చేయించుకుంటా ఓటుకు 4,000 రూపాయలు ఇస్తున్నాడు ఒక నాయకుడు. పిల్లలను తీసుకురండి, పిల్లల మీద ప్రమాణం చేయండి, మీ ఓటు నాకు పడుతుందని అని 5,000 రూపాయలు మాట్లాడిండు మార్కెట్లో ఒక లీడరు. అయినప్పుడు అలాంటి ఎమ్మెల్యేగా వాళ్ళని ఎన్నుకున్న మరుక్షణము రేపు పొద్దున ప్రజలకు ఏం జరుగుతుంది? నేను ఇవాళ ఈడ టికెట్ తీసుకొని ఎందుకు వచ్చిన అంటే ఐటీ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు మన దగ్గర, సాఫ్ట్వేర్స్ ఎక్కువ ఉన్నారు, జాబులు లేకుండా రోడ్డు మీద పడ్డ వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా రేపు పొద్దున అక్క, అమ్మ, పిన్ని, ఆంటీ ఇలాంటి ఆమె వచ్చిందనుకో భరత్నగర్ కాలనీ నుండి, కంపల్సరీ మా బ్రతుకులు బాగా అవుతాయి. నేను ఇదే రెంటింట్లు ఉంటే అప్పుడు కూడా ఈ రకంగానే వాళ్ళకు వర్క్ చేస్తాను కాన్సెప్ట్ మీద నేను వచ్చినా, నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నా. కానీ అతి భయంకరంగా నోట్లకు ఓట్లు పోతున్నాయి సార్. ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుంది అంటారు? మీరు పేరు చెప్తారా? ఎవరున్నారు క్యాండిడేట్స్? ఇద్దరు ఒక కులమే మహామేధావులు ఉన్నారు అని నేను చెప్పిన ఇప్పుడే. వాళ్ళకి అర్థమైపోతుంది సార్. అర్థమవుతుంది. పబ్లిక్ కోసం అడుగుతున్నాను నేను. మీరు పబ్లిక్ గురించి అడుగుతున్నారు సార్, కానీ పబ్లిక్ కూడా తెలుసా? 2 నాయకులు ఎవరో కూడా పబ్లిక్ తెలుసు సార్. అది మీరు ఈ కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ విన్ అయితే ఏం చేస్తారు? విన్ అయితే సార్ ఇంకా అంతకంటే నా కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలకి ఇంకొకటి ఉండదు ఆశ. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచోళ్ళు నేను చెప్తా సార్. వాళ్ళు పాపము ఒక్క కూకట్పల్లిలా జేపీ గారు ఎవరో తెలియని టైంలో ఆయన వచ్చి లేచి నేను కంపల్సరీ చదువుకున్న వ్యక్తిని మీకు మంచి చేస్తా అన్నప్పుడే వాళ్ళు ఆయన కోట్లేసారు సార్. అంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళో మీరు అర్థం చేసుకోరు. ఎవరో వస్తాడు ఏదో చేస్తాడని వాళ్ళు ఉన్నారు. జేపీ వచ్చిండు, లేచిండు, వెళ్ళిపోయిండు. మళ్ళీ ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీని అయితే అని ఇల్లు పట్టుకొని తిరుగుతున్నాడు తప్ప ఈ నియోజకవర్గాన్ని ఏం చేయలే. అలాంటి జేపీ మీద ఒక మహిళగా ఇక్కడ ప్రజల నాడి నా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏందని తెలిసిన మహిళని నేను వచ్చిన కాబట్టి ప్రతి తల్లికి తెలుసు నా కొడుకు ఏదన్నా ఒక జాబ్ శారద చేపిస్తుందని. ప్రతి తల్లిదండ్రికి తెలుసు చిన్న కుటీర పరిశ్రమలు మళ్ళీ శారద తీసుకొస్తుందని. ప్రతి తల్లిదండ్రికి తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గాంధీ, ఉస్మానియా అని. కానీ మన కుకట్పల్లిలో గవర్నమెంట్ ఏదీ లేదు కాబట్టి కంపల్సరీ వాళ్లకు నేను ఒక మంచి హాస్పిటల్లో ఏదైతే ప్రైవేటీకరణ ఉంటుందో ఆ రకంగానే గవర్నమెంట్ ట్రీట్మెంట్గా ఒక చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మన కూకట్పల్లి నియోజకవర్గానికి తీసుకొస్తుంది సార్. ముఖ్యంగా మహిళలు పొద్దున 11 గంటలకు ఇంట్లోకి వెళ్ళిపోయిన పిల్లలు మళ్ళీ సాయంత్రం 5 ఇంటికి వస్తారా రారా అని తల్లిదండ్రులు టెన్షన్ పడుతారు. అలాంటి పిల్లల కోసం నేను మహిళా పిఎస్ ఒకటి ఏర్పాటు చేసి మహిళలకు ప్రొటెక్షన్ కూడా నేను కలిగిస్తాను సార్. ఆల్రెడీ మహిళా పిఎస్ ఉన్నాయి కదా మ్యామ్ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ. మన కూకట్పల్లిలో మహిళా పిఎస్ లేదు సార్. నేను మైత్రి మెంబర్ను సార్. నేను పిఎస్లు ఎక్కడెక్కడ తిరిగినో ఈ హైదరాబాద్ మొత్తం నాకు తెలుసు సార్. ఇప్పుడు దాకా మహిళా పిఎస్ లేదు ఇక్కడ లేదు సార్. దాని మీద ఫైట్ కూడా చేస్తున్నా సార్ నేను. ఎందుకు అలా అంటే ఇక్కడ ఏముంది, భూ కబ్జాలు ఎక్కువ ఉన్నాయి, భూదందా రాజకీయ నాయకులు ఎక్కువ ఉన్నారు. ఈ రోజు ఏ నాయకులు అయితే పింక్ కలరు, ఎల్లో కలరు వేసుకొని గ్రీన్ కలరు అని వేసుకొని తిరుగుతున్నారో వాళ్ళందరూ ఎన్ని భూదందాలు చేసి 100 గజాల నుండి మొదలు పెడితే 1500 గజాల వరకు జాగలేడని మహామేధావులే ఇప్పుడు ఉన్నారు. కాబట్టి మహిళా పిఎస్ ఎక్కడి నుండి తీసుకొస్తారు సార్? మహిళా పిఎస్ వస్తే నాలాంటి వాళ్ళు 10 మంది బయటకు వస్తారు. అది అంటే మీరు జేపీ నారాయణ సార్ ఏం చేయలేదని చెప్తున్నారు. నేను చెప్తున్నా కదా సార్. ఎందుకు ఇలా చెప్తున్నారు మ్యామ్? మీరు ఆపోజిషన్ అని చెప్తున్నారా లేదు ట్రూత్ చెప్తున్నారా?
అంత శారద నిజమే మాట్లాడుతుంది సార్ ఇక్కడ. నేను ఈరోజు బరిలో 28 మందిలో ఉన్నా అంటే నేను ధైర్యం లేకనే లేదు సార్. వాళ్ళ చిట్టా బయట పెట్టడానికే నేను వచ్చిన. జయప్రకాష్ నారాయణ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అని, ఆయన ఎంతో చదువుకున్న కలెక్టర్ మేధావని గెలిపిస్తే ఆయన అదే స్లమ్లు అట్లనే ఉన్నాయి. ఇంకొకటి మీకు నిదర్శనం చెప్తా సార్, 2009లో జేపీ గారు గెలిచారు, సర్వే సత్యనారాయణ గెలిచిండ్రు. ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ప్రశాంత్ నగర్లో ఒక వాగు పోతుంది సార్. ఇక్కడ నుండి మలేషియన్ టౌన్షిప్ నుండి మొదలెడితే బేగంపేట లాస్ట్ వరకు ఆ వాటర్ వెళ్తాయి. మురికి నీళ్ళ మధ్యలో స్లమ్ మన మైనార్టీ సోదరులు ఉన్నారు సార్. మన మైనార్టీ కుటుంబాలు మొత్తం అక్కడే ఉంటాయి, ప్రశాంత్ నగర్ అని. మీరు ఇప్పుడు వస్తే నేను చూపెడతాను మీకు. అక్కడికి వచ్చి 50 లక్షల రూపాయలది వంతెన రిలీజ్ చేసి ఆ రోజు 2009లో గెలిచిన 2 వారాలకే వచ్చి రిలీజ్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఆ నాల అట్లనే ఉన్నది, ఆ స్తూపం అట్లనే ఉన్నది. కానీ ఆ ఇద్దరు నాయకులు కనబడలే. ఇంకేం చేస్తాడు సార్ ఆయన? మీరు ఎప్పుడన్నా వెళ్ళి మాట్లాడారా వాళ్ళతో? కంపల్సరీ సార్. నేను ఆల్రెడీ ఒక కార్పొరేటర్ నుండి కమిషనర్ లెవెల్లో కూడా పోయి లెటర్లు పెట్టి వచ్చిన రోజులు ఉన్నాయి సార్. ఇంకా ఏం ఎవరు చేయలేదు? ఏ స్పందన లేదు సార్. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అని మళ్ళీ వస్తున్నారు అందరూ, కానీ అప్పటిది అలాగనే ఉంది. మూసాపేటలో వాటర్ ప్రాబ్లం అట్లనే ఉంది, బాలనగర్లో పొల్యూషన్ వాటర్ అట్లనే ఉంది. ఇంకెక్కడ మార్చారు సార్ వాళ్ళు? 5 ఏళ్ళు చేసిన ఎంపీ ఎమ్మెల్యే కార్పొరేటర్లు ఎవరు ఏం చేయలే. పొద్దున్న లేసి మేము ఎంత సంపాదిస్తాము అన్నదే ఉన్నది తప్ప మేము జనాలకి ఏం చేస్తాం అన్నది లేదు. అంటే మీరు విన్ అయితే మీకు ఇలాంటి ఏమి ఉండదా? నేను మీకు నిరూపించి చూపెడతా సార్. మళ్ళీ అప్పుడు వస్తారు ఆమెన్ గారు కంపల్సరీ, శారద గారు మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం అన్నప్పుడు నేను ఇక్కడ కూర్చొని మీతో నేను మాట్లాడతా సార్. ఇప్పుడు మీరు చెప్పారు లీడర్స్ ఇక్కడ బైబిల్, వినాయకుడు, ఖురాన్ షరీఫ్ పెట్టి తీసుకొని డబ్బులు ఇస్తున్నారని. అంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని ఓడాడుతున్నారు. మీరు మీకు ఎందుకు ఓటు ఇవ్వాలా పబ్లిక్? నేను ఎందుకు ఇవ్వాలంటే నేను డబ్బు ఉన్నదాన్ని గాను మెయిన్ డబ్బు నేను మంచుతలేను సార్. నాతో ఉండి నేను ఇన్ని లోన్లు ఇప్పించిన నా ఎంబడున్న లేడీస్ని కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎంట దింపుకున్నా నేను సైలెంట్గా నా 11 మంది స్టూడెంట్స్ తోటే నేను వర్క్ చేస్తున్నా సార్. ఇవాళటి వరకు ఏ ఒక్క మహిళని నేను కదిలించలే. ఏ ఒక్కరిని మీరు రండి నాతో మన పార్టీని ముందుకు తీసుకుపోతామని అట్లే. మన పార్టీ ముందున్నది శారద ఉన్నది కాబట్టి మన పార్టీ ఇక్కడ ముందున్నది. ఆమ్ ఆద్మీ అన్నది దేశమంతా చూస్తున్నది కాబట్టి మనకు టెన్షన్ లేదు సార్. అది అంటే మీరు హెల్ప్ చేశారు, పబ్లికే మీతో లేదు, ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారని ఏ గ్యారంటీ? సార్ పబ్లిక్ నాతో లేదని ఎప్పుడు అనకండి సార్. డబ్బు అక్కడ పాపం వాళ్ళది ఏం తప్పు ఉంది సార్. డబ్బు ఇస్తా అంటే ఎవరైనా వెళ్తారు, కానీ వాళ్ళ మనసులో మాత్రం శారద ఉంటుంది కదా సార్. అది 1 సైడ్ ఓటింగ్ అవుతుంది కదా సార్. అంటే వాళ్ళు డబ్బులు అక్కడ తీసుకుంటున్నారు, ఓటు మీకు ఇస్తారా? వాళ్ళు వేయకుండా వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా సార్. వాళ్ళ పిల్లల కంటే ఐటీ రంగం ఉంది సార్ కుకట్పల్లిలో. వాళ్ళు ఎడ్యుకేటెడ్గా, ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎవరైనా ఒక మహిళగా నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ రోడ్స్ బాగలేదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, హౌస్ రెంట్స్ ఎక్కువ ఉంది, పొల్యూషన్ ఎక్కువ ఉంది. దానికోసం మీరు ఏం ప్లాన్ చేశారు? మీరు ఎలా చెప్పారు? ఇప్పుడు జేపీ నారాయణ గారు చెప్పారు, కార్పొరేటర్ ఇలా చెప్తున్నారు, సర్వే సత్యనారాయణ ఇలా చెప్పారని మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా దానికోసం? అంటే 24 hours వాటర్ ఫెసిలిటీ అంటే ఎలా ఇస్తారు మీరు 24 hours? చెప్తా సార్. దానికి కూడా కంపల్సరీ పొల్యూషన్ విపరీతంగా ఉంది సార్ మనకి ఇక్కడ. ఎందుకంటే మెట్రో వచ్చింది కాబట్టి పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. భరత్ నగర్లో మార్కెట్లో పాపం పూర్ పీపుల్స్ సార్. ఆ మార్కెట్లో కూడా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు కాబట్టి గెలిచిన మరుక్షణమే నేను ఈ పొల్యూషన్ గురించి ఒకటి, మళ్ళీ మార్కెట్లో కూడా బీదవాళ్ళు వాళ్ళ కోసం మార్కెటే ఒకటి సెట్ చేస్తా సార్. నేను మార్కెటే నీట్గా మనకు కుకట్పల్లిలో ఈ మార్కెట్ ఇంత బాగుంది, రైతు బజార్ ఎట్లనో కుకట్పల్లి మార్కెట్ అట్లా తయారు చేస్తా సార్. మళ్ళీ మహిళలకు రక్షణ కలిగిస్తా. 24 hours వాటర్ అంటే సార్ పొల్యూషన్ వాటర్ బాలానగర్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ కోసం నేను మంచి మంజీరా వాటర్ వచ్చే ప్రయత్నం నేను చేస్తాను సార్. అంటే మీరు ఇలా అన్నీ చేస్తారా 100%? లేదు మీరు కూడా వేరే వాళ్ళలాగా ప్రామిసెస్ చేస్తున్నారు అంతే? లేదు సార్, నేను కంపల్సరీ నేను ఒక్కసారి నన్ను గెలిపించిన మరుక్షణం నా పైన ఉన్న ఎంపీ గారితో నేను ప్రతి ఒక్క పని చేయిస్తాను కూడా నేను ప్రతి ఒక్కరికి మాటిస్తున్నా సార్. అంటే మీరు మాట ఇస్తున్నారండి గెలిచిన తర్వాత మేము వస్తే ఇది మీరు చేస్తారని?
కంపల్సరీ సార్, నేను గెలిచిన తర్వాత కంపల్సరీ నేను ఇప్పుడు ఏ మాట చెప్తున్నానో ఆ మాట మీద నిలబడతా సార్. మెయిన్ ఏంటంటే పిల్లలు చదువులు సార్, బీటెక్ స్టూడెంట్స్ రోడ్ల మీద పడుతున్నారు. ఇవాళ వాళ్ళకి జాబులు లేక పార్టీలు ఇచ్చి 500కు 1000 రూపాయలకు వాళ్ళు తిరిగి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు సార్. అలాంటి వాళ్ళకు నేను మంచి స్వచ్ఛందంగా వాళ్ళకు జాబ్స్, వాళ్ళకి ఏంటంటే ఇండస్ట్రియల్ కూడా ఇప్పుడు ఇక్కడ బాగున్నాయి కాబట్టి ఆ ఇండస్ట్రియల్లో బయట నుండి తెచ్చి పెడుతున్నారు కాబట్టి బయట వాళ్ళని పక్కన వేరే రాష్ట్రానికి పంపించైనా మన రాష్ట్రం మన దగ్గర కుకట్పల్లి ఉన్న మన పిల్లలకు మనం ఉద్యోగాలు కల్పిస్తాను కూడా నేను మాటిస్తున్నా సార్. అంటే మీరు టీఆర్ఎస్ లాగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి బయట పంపిస్తారు, అలా వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు బయట నుండి ఎక్కడి నుండో తెలివి పరులను తెచ్చుకుంటున్నారు సార్ పిల్లలను. కానీ మన దగ్గర కూడా మన పిల్లలు పౌరులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారని వాళ్ళందరికీ కూడా నేను రక్షణ అంటే జాబ్స్ కలిగిస్తా అని చెప్తున్నా సార్. కూకట్పల్లిలో మ్యాక్సిమం ఆంధ్ర పీపుల్ ఉన్నారు, వాళ్ళు సెక్యూరిటీ, వాళ్ళకి భయం ఉంది టీఆర్ఎస్ వస్తే ఏమవుతుంది అని. వాళ్ళకి ఏం సెక్యూరిటీ ఇస్తారు మీరు? నేను ఇస్తా సార్. ఎందుకు ఇస్తా అంటే చెప్పన్నా, నేను ఇప్పుడే చెప్పిన హిందూ ముస్లిం క్రైస్తవులు ప్రతి ఒక్కరం మనము బాయి అక్క తమ్ముడు అన్న చెల్లె లాంటి వాళ్ళము. ఆంధ్ర పీపుల్స్ మా భరత్ నగర్ అనేది మొత్తం వాళ్ళే, ఆంధ్ర రాయలసీమ వాళ్ళమే మేము. మా సర్కిల్ ఎంత బాగుందంటే సార్, మీరు నేను చెప్పిన స్పందన ఎల్ఎన్టీ బేసిక్స్ అన్నదోడు అలాంటిది మొత్తం మేము ఆంధ్ర రాయలసీమ వాళ్ళతోటే నాకు దగ్గర సంబంధం ఉంది సార్. అయినా నేను ఆంధ్ర రాయలసీమని వేరు చేశారు, వాళ్ళు మనము వాళ్ళమే. కాబట్టి ఇప్పుడున్న నాయకులు వాళ్ళని బెదిరిస్తున్నంట కూడా, రేపు పొద్దున నాకు ఓటు వేయకపోతే మీరు ఎట్లా పోతారో అని శ్రీకాకుళం వాళ్ళని కూడా బెదిరిస్తున్నంట. మొన్న ఒక ఆమె కలిసి చెప్పింది నాకు. నేను చెప్పిన మీరు టెన్షన్ పడకండి అక్క, నా రక్షణ నేను ఎప్పుడు రక్షణ కవచంగా మీకు ఉంటా, మనం అందరం కలిసి పని చేసుకుందామని నేను ప్రతి ఒక్కరికి మాటిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఆల్. శారదా మేడం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. చాలా ప్రామిసెస్ చేశారు కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ పబ్లిక్ కోసం. హోప్ షీ విల్ స్టాండ్ విత్ హర్ ప్రామిసెస్. థ్యాంక్ యూ.